అనకాపల్లి జిల్లా యలమంచిలోని అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అరగంట పని వేళలు పెంచడంతో వందలాది మంది మహిళలు కార్మికులు వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. మహిళా కార్మికులకు మద్దతుగా సిఐటియు నాయకులు కంపెనీ గేటు ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్యూటీ సమయం పాత విధానాన్ని కొనసాగించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. బ్రాండిక్స్ అధిష్టాన యాజమాన్యం అరగంట పని గంటలు పెంచుతానని చెప్పి గత నెల రోజులుగా తెలియజేయడంతో కార్మికులందరూ ఈ రోజు విధులు బహిష్కరించి బయటకు రావడం అనేది జరిగింది. చట్టవిరుద్ధంగా పెంచిన పని గంటలకి ఈ రోజు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. చట్ట ప్రకారం 8 గంటలు పనిచేయాలి. ఈ రోజు నివాస ప్రాంతం నుండి వచ్చేటప్పటికే 4 గంటలు సమయం పడతా ఉంది. ఈ 4 గంటల సమయమే ఈ రోజు కంపెనీ అదనంగా కార్మికుల నుంచి పిండేస్తా ఉంది. ఇది కాకుండా ఈ రోజు అరగంట సమయం పెంచడం వల్ల కార్మికులు ఇంకా శ్రమ ఎక్కువ దోచుకునే పరిస్థితి అనేది ఉంది. ఇది చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధమైన పని గంటల పెంపు మీద కార్మికులు పోరాటం చేస్తున్నారు. 8.5 గంటలు చేస్తామనడం దుర్మార్గం. కంపెనీ నుంచి వెళ్ళేటప్పటికి కార్మికులు ఎండిపోయిన తోటకూరలాగా వేలబడిపోయిన పరిస్థితులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇది సరైనది కాదు. యాజమాన్యం ఈరోజు టార్గెట్లు పెడతా ఉంది. ఈ టార్గెట్లు కూడా రద్దు చేయాలని, కనీస వేతనం పెంచాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కార్మికులు మెరుపు సమ్మెను నిర్వహించారు. కారణం ఏంటి మెరుపు సమ్మెకి అని అంటే, ఇప్పుడు ఉంటున్నటువంటి డ్యూటీ ఏదైతే కార్మిక చట్టాల ప్రకారంగా 8 గంటలు విధి నిర్వహణ చేయాలి, కానీ ఇలా అదనంగా 4 గంటలు చేస్తున్నారు. ఇంటి దగ్గర నుండి రావడం దగ్గర నుండి విధులు నిర్వహిస్తున్న వరకు 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళకి మరో అర్ధ గంట పాటు విధులు నిర్వహించాలని యాజమాన్యం మొండిగా వీళ్ళ మీద ఆ భారాన్ని మోపాలని ఒక వ్యక్తి చాకరీ చేసేటువంటి బానిసలుగా కార్మికులు చేయబోతా ఉన్నారు. వేలాది మంది కార్మికులు, అది భరించని కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు, కార్మిక హక్కులు అమలు చేయడం లేదు. మహిళా కార్మికుల తీవ్రమైనటువంటి వేధింపులు ఉంటూ ఉన్నాయి. మహిళా కార్మికుల మీద పని భారం పెరుగుతూ ఉంది. వేధింపులు, తొలగింపులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు. కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి. అర్ధగంట పాటు అదనంగా డ్యూటీ చేసేటువంటి పద్ధతి మానుకోవాలని ఆందోళన చేస్తూ ఉంటే ఈ కార్మికుల్ని బెదిరించాలని, అదిరించాలని యాజమాన్యం చూస్తూ ఉంది. ఇది సరైనది కాదు. వెంటనే కార్మిక చట్టాలు అమలు చేయాలా, ప్రతి కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలా, అలాగే కార్మిక చట్టాల ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేట్ అన్ని కూడా చెల్లించాలా. ఆ రకంగా చెల్లించడం లేదు.